హాయ్ అండి. ఇది ఒకరోజు ఈవినింగ్ పూట ఈవినింగ్ వ్లాగ్ లాగా అన్నీ కలిపి ఉంటుంది. మా చెట్లల్లోకి నేనైతే టీ కడిగిన నీళ్ళు, బియ్యం నీళ్ళు ఇవన్నీ మాత్రం నేను చెట్లకైతే పోస్తానండి. నాకు ఎక్కువగా అయితే ఏం లేవు. ఒక తమలపాకు చెట్టు, ఉసిరి చెట్టు, మామిడి చెట్టు, అలాగే జామ చెట్లు ఉన్నాయి. సీతాఫలపు చెట్టు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కానీ ఏమి కాయలు అట్లా ఇంకా అయితే ఏం రాలేదు. ఇవి పిచ్చి దొండ అవి ఎక్కువైపోయాయండి, విపరీతంగా ఉన్నాయి. ఇదేమో నేల బచ్చలాకు, ఇంకోటేమో తీగ బచ్చలాకు, కాకరకాయ, చిక్కుడుకాయ విత్తనాలు, ఆకుకూరవి ఇవన్నీ అయితే పెట్టాను. ఇంకా అవన్నీ రావాలి, చూడాలి మరి ఎట్లా ఎట్లా వస్తాయో. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, మొలకలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా చెట్లకైతే నీళ్ళు పోసేసి ఇంకా నేను లోపలికైతే వస్తున్నాను. లోపలికి వస్తూ ఒకసారి మళ్ళీ బయట నుంచి వీడియో అయితే తీసానండి. ఇదిగోండి మా బాబు బ్యాగుని ఇక్కడ పెట్టేశాడు, లోపలికి తీసుకురాకుండా. బట్టలు అయితే అన్నీ ఉతికేసాను, వాటిని తీసుకొచ్చి ఫోల్డ్ చేయాలి. ఇక్కడైతే మనీ ప్లాంటు ఇందులో ఉంది, నిమ్మ చెట్టు అండి. ఈ నిమ్మ చెట్టు బయట వేస్తే ఎందుకు అస్సలు రావట్లేదు. ఒకసారి వేసి చూశాను, అది రావట్లేదని సరేలే అని ఇందులోనే ఉంచేశాను. ఇంకోండి ఇవి అంతకుముందు ఉతికి తీసుకొచ్చిన బట్టలు, అవి కూడా మడతలు వేసేయాలి, లోపల పెట్టాను. ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలండి. ఈరోజు బెడ్షీట్లు కూడా వేసాను మిషన్లో. ఇక బెడ్షీట్లు కూడా తీసేసాము. బెడ్షీట్లు మళ్ళీ మన సోఫా కవర్స్ ఇవన్నీ కూడా తీసేసి కొత్తగా అయితే వేశాను. కాకపోతే ఇవి ఇప్పుడు వేసినాయేనండి. కాకపోతే మా బాబు ఆడి ఆడి అట్లా చేశాడు వాటిని. అవన్నీ అక్కడైతే సెట్ చేయాలి. మేము బయట నుంచి బిర్యానీ అయితే తీసుకొచ్చుకున్నాము, వెజ్ బిర్యానీ, కాజు పులావ్ అండి. చాలా బాగుంటుంది సంతోష్ ధాబాలో. రైస్ కూడా తీసుకొచ్చారు, కొన్ని స్నాక్స్, రైస్ అవన్నీ మాత్రం తీసుకొచ్చేసారు బయట నుంచి. మేమైతే ఈ కారపూసలు ఎక్కువగా తెచ్చుకుంటామండి. మేము తెచ్చుకుంటుంది ఒకటే షాప్లో తెస్తాము, వాళ్ళ దగ్గర మాత్రం చాలా బాగుంటాయి. ఇదేమో జీడిపప్పు ఉప్పు కారం వేసి వేయించుతారు కదా, ఆ జీడిపప్పులు, అలాగే కజ్జికాయలు. కొంతమంది కజ్జికాయలు అంటారు, కొంతమంది ఏమో వేరే వేరే పేర్లతో పిలుస్తారు. పూతరేకులు, బెల్లం పూతరేకులు అండి. ఇంతవరకు అయితే స్నాక్స్కి అయితే తీసుకొచ్చారు. మళ్ళీ వాటితో పాటు వస్తూ పనసిత్తనాలు అయితే తీసుకొచ్చేసారు. ఇప్పుడు సీజన్ నడుస్తుంది కదండి పనసకాయ విత్తనాలువి, అందుకని పనసిత్తనాలు, అలాగే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ అయితే తీసుకొచ్చేసారండి. డ్రాగన్ ఫ్రూట్స్, వాటర్ మిలన్స్ ఒకప్పుడు ఓన్లీ ఎండాకాలమే దొరికాయి, ఇప్పుడు ప్రతి సీజన్లో దొరికేస్తున్నాయి మనకి. ఇంకా నేనైతే ఈ రూమ్ని అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి. ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి మా బాబు వాళ్ళకి, ఇంకా ప్రిపేర్ అవుతున్నాడు వాటికి, ఎగ్జామ్స్కి అయితే. వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు PP1 నడుస్తుందండి. ఇంకా నేనైతే అన్ని బట్టలు ఇవన్నీ బెడ్షీట్లు అన్నీ అయితే సర్దుకుంటున్నాను. మీ పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయా? మంచిగా వెళ్తున్నారా స్కూళ్ళకి? స్కూల్ స్టార్ట్ అయిపోయి కూడా 2 months వస్తుందిలేండి దగ్గర. ఇంకా అలవాటు పడిపోయి ఉంటారు పిల్లలు కూడా స్కూల్ రొటీన్కి. ఉదయం లేవడం ఒక్కటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చలికాలము, వర్షాకాలము కొద్దిగా లేవాలనిపించదు, బద్ధకంగా అనిపిస్తుంది కదా ఈ చలికాలం, ఎండాకాలం వచ్చినప్పుడు. ఇంకా నేనైతే ఇవన్నీ సర్దేసుకున్నాను. చిక్కుడుకాయ కర్రీ అయితే చేసేసుకుంటున్నానండి. నేను చాలా సింపుల్గా చేసుకుంటాను నేను చిక్కుడుకాయ కర్రీని అయితే. ఫస్ట్ వీటిని బాయిల్ చేసేసుకొని తర్వాత కొంచెం పసుపు, ఉల్లిపాయ అవన్నీ వేసేసుకొని కొబ్బరి పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయ వేపుడులో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కొబ్బరి పొడి వేస్ట్ చేస్తారా? నేనైతే లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి అయితే వేసుకుంటానండి, చిక్కుడుకాయ ఫ్రైకి టేస్టీగా ఉంటుంది. ఇంక ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి బోండాలు అయితే వేసుకుంటున్నానండి. మినప్పిండితోటి మళ్ళీ ఒకసారి బోండాలు అయితే చేసుకున్నాము. నేను ఎక్కువ శాతం తక్కువ నూనె వాడాలనేసి చిన్న బాండీలే పెట్టుకుంటానండి. అప్పుడు మనకి తక్కువ ఆయిల్ పడుతుంది కదా దాంట్లో, అందుకోసమని. తక్కువ ఆయిల్ ఉంటే మనము దాన్ని మళ్ళీ వెంటనే అయితే వాడుకోవచ్చు. ఎక్కువ కాలం నిలవ పెట్టి కూడా వాడకూడదండి కాంచిన నూనెని, అప్పటికప్పుడు అయితే వాడేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ శాతం మిగిలిన నూనెని కర్రీస్లో, ఇప్పుడు ఏదైనా కర్రీ వండుకుంటాం కదా, ఆ కర్రీలలో కొద్దిగా వేసి వాడేస్తాను. ఎక్కువ శాతం ఎక్కువగా నిల్వ ఉండకుండా, ఎక్కువ ఆయిల్ ఉండకుండా అయితే చూసుకుంటానండి. ఆయిల్ని మాత్రం కాగబెట్టిన ఆయిల్ని. శనగ నూనె కాంచిందైనా సరే పర్వాలేదు, వాడుకోవచ్చు అంటారు. కానీ ఏ నూనె అయినా సరేనండి, 1-2 సార్లు కాగబెడితే దాంట్లో అదంతా మంచిదైతే కాదు.
ఇంక ఇక్కడైతే బోండాలు కూడా అయిపోయాయి. బాక్స్ కూడా పెట్టేశానండి నేను. బోండాలు కూడా పెట్టేస్తే ఇంకా సరిపోతుంది. ఈ బోండాలు కూడా కట్టేస్తాను. నేను చట్నీ అట్లా ఏం చేయలేదండి. కొంచెం సాస్ వేసి ఇచ్చేస్తున్నాను బాక్స్కి. మంచి టేస్టీగా అయితే వచ్చేసాయండి బోండాలు అయితే. చిన్న చిన్న బోండాలు, పునుగులు ఇడ్లీ పిండితో చేస్తే పునుగులని చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. తప్పకుండా మంచిగా కామెంట్ అయితే చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.